ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట స్వయంగా యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇది ఆయన రాకడ గురించి ఒక హెచ్చరికగా ఉంది. ఇక్కడ యేసయ్య ఇదిగో త్వరగా వచ్చుచున్నానని అన్నాడు. ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాకుండా మనందరికీ గొప్ప నిరీక్షణ కూడా. యేసయ్య రాకడ ఖచ్చితంగా జరుగుతుంది, కానీ మనం ఆ దినాన్ని గాని సమయాన్ని గాని తెలుసుకోలేము. ఆయన వచ్చినప్పుడు ప్రతి వానికి వాని క్రియ చొప్పున జీతం ఇస్తాడు. అంటే ప్రతి ఒక్కరి జీవితం, నడవడి, క్రియల ఆధారంగా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఇది మన పనుల ప్రాముఖ్యతను చూపిస్తుంది. కేవలం నోటి మాటలు కాదు, మన కృషి, విశ్వాసం, ప్రేమ, సేవ ఇవి దేవునికి ముఖ్యమైనవని అర్థం. దేవుడు తన ప్రజల కోసం బహుమతిని సిద్ధం చేసుకుని ఉన్నాడు. ఇది పరలోకం, నిత్య జీవం మరియు ఆయనతో కలిసుండే నిత్య సంతోషము. కానీ ఇది ప్రతి ఒక్కరికి కాకుండా ఆయన చిత్త ప్రకారం జీవించిన వారికి మాత్రమే వస్తుంది. ఉదాహరణకు, ఒక రాజు విశ్వాసవంతంగా పనిచేసిన ఉద్యోగికి తగిన బహుమతి ఇస్తాడు. అదేవిధంగా యేసయ్య కూడా తన సేవకుల క్రియల ప్రకారం వారికి జీతం ఇస్తాడు. ఇది శాశ్వతమైనది. మనం చేయాల్సిందల్లా దేవుని ప్రేమతో జీవించడం, ఆయన చిత్తాన్ని చేయడం, మన నమ్మకాన్ని క్రియలతో చూపించడం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకకయుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని. ప్రియులారా, తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుటే అయినను, చెరసాలలో ఉండుటే అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన ఎడమవైపున ఉండువారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహమియ్యలేదు. పరదేశినై ఉంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరినై ఉంటిని, మీరు నాకు బట్టలియ్యలేదు. రోగినై చెరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారును, ప్రభువా, మేమెప్పుడు నీవు ఆకలిగొని ఉండుటే అయినను, దప్పిగొని ఉండుటే అయినను, పరదేశివై ఉండుటే అయినను, దిగంబరివై ఉండుటే అయినను, రోగివై ఉండుటే అయినను, చెరసాలలో ఉండుటే అయినను చూచి నీకు ఉపకారము చేయకపోతిమని ఆయనను అడిగెదరు. అందుకైన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అపోస్తలుడైన యోహాను ఈ విధంగా అంటున్నాడు, కొద్దివారేమి గొప్పవారేమి, మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. మరణమును, పాతాళ లోకమును వాటి వశముననున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతివాడు తన క్రియ చొప్పున తీర్పు పొందెను. మరణమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను అని. సహోదరి సహోదరులారా, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధి చేరము.
ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవముగల నా యేసయ్య, ఇదిగో నీవు త్వరగా వచ్చుచున్నావని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నీవు సిద్ధపరిచిన జీతము నీ యొద్ద ఉన్నదని, మేం చేయవలసిందల్లా నీ ప్రేమలో జీవిస్తూ నీ చిత్తాన్ని చేస్తూ మా నమ్మకాన్ని క్రియలతో చూపించడమని తెలియజేశావు. దేవా, నీ రాకడ ఖచ్చితంగా జరుగుతుంది గనుక మేము ఆ దినాన్ని గాని గడియను గాని తెలుసుకోలేము గనుక మేము సిద్ధంగా ఉంటూ సత్క్రియను ఓపికగా చేయించు మహిమను ఘనతను అక్షేతను వెతికే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయును గనుక ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్యజీవమును పంట కోయును గనుక మేము మేలు చేయుటందు విసుకక అలేక మేలు చేస్తూ తగిన కాలమందు పంట కోసే వారంగా ఉండుటకు కృపచూపమని, సదాకాలము నీతో కూడా ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.